మనం ఎన్నో గూఢాచారి కథలు విన్నాం, స్పై సినిమాలు చూసాం, ఇండియన్ ఏజెంట్ విదేశాల్లో చేసే సాహసాలకు చప్పట్లు కొట్టాం. మరి ఇండియాలోనే ఉంటూ పాకిస్తాన్ గూఢాచారులుగా పనిచేసే వాళ్ళ గురించి తెలుసా? ఈ స్టోరీ వాళ్ళదే. సాధారణ భారతీయుల్ని దాయాది దేశం తన పావులుగా వాడుకున్న పద్ధతి, ఎరవేసిన విధానం చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. మోతీరామ్ జాట్, రవీంద్ర వర్మ, జ్యోతి మల్హోత్రా వీళ్లంతా సాధారణ వ్యక్తులు. కానీ వీళ్లనే తమ ఏజెంట్లుగా మార్చుకునే ప్రయత్నం చేసింది పాకిస్తాన్. డబ్బులు ఎరచూపి ఒకరిని, వలపుల వల విసిరి మరొకరిని, భయాందోళనలకు గురిచేసి ఒకరిని, బ్లాక్ మెయిల్ చేసి ఇంకొకరిని, ఇలా తమ దగ్గరున్న అన్ని దారులు ఉపయోగించి సాధారణ భారతీయుల్ని తమ గూఢచారులుగా మార్చుకుంటోంది పాకిస్తాన్. మొన్నటి వరకు తెరవెనుక ఉన్న అలాంటి వ్యక్తులంతా కొన్ని రోజులుగా పట్టుబడుతున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత కౌంటర్ ఇంటెలిజెన్స్ మరింత చురుగ్గా పనిచేస్తోంది. సరిహద్దుల్లో ఉన్న ముష్కరుల పని ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ చూసుకుంటున్నాయి. సరిహద్దు లోపల భారత్లో జనం మధ్య కలిసిపోయిన గూఢచారుల్ని ఏరివేసే పని మొదలు పెట్టాయి ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 15 మందిని అదుపులోకి తీసుకున్నాయి. రాజస్థాన్, మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, పంజాబ్ ఇలా చాలా రాష్ట్రాల నుంచి అనుమానితుల్ని అదుపులోకి తీసుకుంటోంది ఎన్ఐఏ. ఫేస్బుక్ లో హనీ ట్రాప్ బారిన పడిన ముంబై ఇంజనీర్ ఒకడు యుద్ధ నౌకల బ్లూ ప్రింట్ ను అందించాడు. హర్యానాకు చెందిన ఓ ట్రావెల్ బ్లాగర్ లాహోర్లో సాయుధ రక్షణ మధ్య సెలబ్రిటీలా తిరిగింది. రాజస్థాన్ కు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి సీక్రెట్ గా 7 సార్లు పాకిస్తాన్ వెళ్లొచ్చాడు. సిమ్ కార్డులమ్మే ఓ వ్యక్తి పాక్ కు చెందిన ఐఎస్ఐకి చాలా సమాచారం ఇచ్చేశాడు. పాకిస్తాన్ లో నెల రోజులకు పైగా గడిపి ఇండియాకొచ్చిన వ్యక్తి మరొకడు. ఇలా ఒక్కో గూఢచారిది ఒక్కో కథ. తవ్వే కొద్దీ బయటపడుతున్న బాగోతాలు, కళ్ల ముందు కనిపిస్తున్న చేదు నిజాలు, ఒక్కొక్కరు ఒక్కో మ్యాటర్ బయట పెడుతుంటే ఇంటెలిజెన్స్ అధికారులే నోరెళ్లబెట్టాల్సిన పరిస్థితి. పాకిస్తాన్ కు సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్న వీళ్లందర్నీ కలిపే నెట్వర్క్ ఏదో ఉంది. పేరుకు భారతీయులే, ఉండేది భారత్లోనే, కానీ పనిచేసేది మాత్రం పాకిస్తాన్ కోసం. వీళ్లకు పాకిస్తాన్ అంటే ఎందుకింత ప్రేమ? నిజంగా పాకిస్తాన్ అంటే ప్రేమతోనే ఇదంతా చేస్తున్నారా, లేక డబ్బుకి కక్కుర్తి పడి చేస్తున్నారా? ఈ విషయంలో ఒక్కో గూఢాచారిది ఒక్కో కథ. వరుసగా చూద్దాం. జ్యోతి మల్హోత్రా ఈ మధ్య కాలంలో గట్టిగా వినిపించిన పేరుకు యూట్యూబ్ బ్లాగర్. కానీ పాకిస్తాన్ ఈమెకు ఎక్కడ లేని ప్రాధాన్యతనిచ్చింది. లాహోర్ వీధుల్లో ఈమె విహరిస్తుంటే గన్మెన్లను రక్షణగా పెట్టింది. ఓ సాధారణ యూట్యూబర్ కు పాకిస్తాన్ ఎందుకింత ఇంపార్టెన్స్ ఇచ్చింది? ఎందుకంటే ఆమె సాధారణ యూట్యూబర్ కాదు, భారత్లోని పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయానికి బాగా దగ్గరైన వ్యక్తి. డానిష్, అఫ్సాన్, షాహిద్ అనే 3 పాక్ ఏజెంట్లతో ఆమె సంభాషించింది. వాళ్ల కోసం ట్రావెల్ బ్లాగర్ ముసుగులో ఈమె భారత్లోని చాలా ప్రాంతాల్లో పర్యటించి ఆ వీడియోల్ని అప్లోడ్ చేసింది. కొన్నింటిని ప్రత్యేకంగా షేర్ చేసినట్టు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈమె దగ్గర 12 టెరాబైట్ల డేటా ఉందని తెలుసుకుని అధికారులు అవాక్కయ్యారు. ఆమె లైఫ్ స్టైల్ ఓ హీరోయిన్ కు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంది. ఆమె పాక్ తో పాటు చైనాలో కూడా పర్యటించింది. అంతేకాదు, పెహల్గాం దాడి ఘటనకు ముందు ఆమె అక్కడ పర్యటించింది. ఆ వీడియోల్ని కూడా షూట్ చేసింది. పాకిస్తాన్ వచ్చిన తరువాత తనను పెళ్లి చేసుకోవాలంటూ ఓ వ్యక్తిని ఆమె కోరిన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈమె ఎన్ఐఏ దర్యాప్తు అధికారుల అదుపులో ఉంది. ఇక ఇతడి పేరు రవీంద్ర వర్మ. చూడ్డానికి తెల్లగా, అమాయకంగా కనిపిస్తున్నాడు కదా, అందుకే ఈజీగా బుట్టలో పడ్డాడు. పాయల్ శర్మ, ఇష్ప్రీత్ అనే పేర్లతో అతన్ని హనీ ట్రాప్ లోకి లాగారు. ముంబైకి చెందిన ఈ ఇంజనీర్ కు నావెల్ డాక్ యార్డ్ కు యాక్సెస్ ఉంది. జలాంతర్గాములు, యుద్ధ నౌకలకు సంబంధించిన పనిలో ఉంటాడితడు. ఇతడి అకౌంట్లలోకి డబ్బులొచ్చి పడ్డాయి. బదులుగా కొన్ని కీలకమైన స్కెచ్లు, ఆడియో నోట్స్ షేర్ చేశాడు. హనీ ట్రాప్ లో ఇతడు కేవలం బాధితుడు మాత్రమే కాదు, తెలిసి కొన్ని తప్పులు కూడా చేశాడు. నావల్ డాక్ యార్డ్ లోపలకు ఫోన్ తీసుకెళ్లకూడదు, కానీ ఇతడు తీసుకెళ్లాడు. ఫోటోలు తీశాడు. యుద్ధ నౌకల పేర్లు, వాటి డాకింగ్ షెడ్యూల్స్ కూడా అందించాడని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ప్రస్తుతం కస్టడీలో ఉన్నాడు. మోతీరామ్ జాట్ సిఆర్పీఎఫ్ లో కీలక అధికారి. అందుకే పాక్ అతడిపై కన్నేసింది, మెల్లగా ముగ్గులోకి దింపింది. 2023 నుంచి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అతడితో టచ్ లో ఉంది. డబ్బులు తీసుకుని రహస్య సమాచారం వాళ్లకు ఇచ్చేవాడు మోతీరామ్. ఈ నెల ప్రారంభంలో జాట్ సోషల్ మీడియా కార్యకలాపాలు అనుమానాస్పదంగా మారడంతో ఎన్ఐఏ అతన్ని అదుపులోకి తీసుకుంది. తీగలాగితే డొంక మొత్తం కదిలింది. జూన్ 6 వరకు జాట్ కస్టడీ ఉంది. పాకిస్తాన్ కు అతడు ఏ మేరకు సమాచారం అందించాడనే విషయంపై దర్యాప్తు సంస్థలు ప్రశ్నిస్తున్నాయి.
అతన్ని విధుల నుంచి తొలగించింది సిఆర్పీఎఫ్. కథ ఇక్కడితో ముగిసిపోలేదు. చాలా మంది తెలుగు వాళ్లకు సుపరిచితమైన భయ సన్నీ యాదవ్ పేరు వెలుగులోకి వచ్చింది. చెన్నైలో ఎన్ఐఏ అధికారులు ఇతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికిప్పుడు విషయాలు బయటకు రాలేదు, కానీ అనుమానం ఆధారాలు లేకుండా ఎన్ఐఏ ఎవరిని అదుపులోకి తీసుకోదనే విషయం తెలిసిందే కదా. తెలుగు ట్రావెల్ యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. ట్రావెలింగ్ లో భాగంగా అతడు ఈ మధ్య పాకిస్తాన్ వెళ్లాడు. అక్కడి వీధులు, పరిస్థితులతో వీడియో చేశాడు. మొదటి రోజు అంటూ ఓ వీడియో అప్లోడ్ చేశాడు. దానిని చూసిన ఎన్ఐఏ అధికారులు సన్నీ యాదవ్ను చెన్నైలో అదుపులోకి తీసుకున్నారు. సరిగ్గా పహల్గాం దాడి జరిగిన టైంలోనే దాదాపు అటు ఇటుగా పాక్ వెళ్లినట్లు వీడియోలు షేర్ చేశాడు సన్నీ యాదవ్. దాడి జరిగిన తర్వాత దేశవ్యాప్తంగా అప్రమత్తమైన ఇంటెలిజెన్స్ అనుమానంతో సన్నీ యాదవ్ను అదుపులోకి తీసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అతడు పాకిస్తాన్ వెళ్లినట్టు సమాచారం. అంతేకాదు, ఆపరేషన్ సింధూర్ కొనసాగిన టైంలో అతడు పాకిస్తాన్లోనే ఉన్నట్టు భద్రతా అధికారులు గుర్తించారు. పాకిస్తాన్కు కీలక సమాచారం చేరవేశారనే అనుమానంతో హర్యానాకు చెందిన జ్యోతి మల్హోత్రాను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లు మల్హోత్రాను ఓ అస్త్రంగా మలుచుకున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈమె తరహాలోనే సన్నీ యాదవ్కు కూడా ఏమైనా పరిచయాలున్నాయా అనే అనుమానంతో ఎన్ఐఏ ప్రశ్నిస్తోంది. భారత సైనిక మౌలిక సదుపాయాలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్ కార్యకర్తకు అందజేసినందుకు గుజరాత్కు చెందిన 28 ఏళ్ల హెల్త్ వర్కర్ సహదేవ్ సింగ్ గోహిల్ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇక పాటియాలాకు చెందిన 25 ఏళ్ల పొలిటికల్ సైన్స్ విద్యార్థి దేవేందర్ సింగ్ థిల్లాన్ను కూడా అరెస్టు చేశారు. సైనిక స్థావరాల సున్నితమైన చిత్రాల్ని ఇతడు షేర్ చేసినట్టు గుర్తించారు. పానీపట్లో 24 ఏళ్ల సెక్యూరిటీ గార్డ్ ఇలాహీ డబ్బులకు ఆశపడి సమాచారం అందించాడు. హర్యానాకు చెందిన 23 ఏళ్ల అర్మాన్ పాకిస్తాన్ నంబర్లతో చేసిన చాట్ను డిలీట్ చేసే ప్రయత్నం చేశాడు. రాజస్థాన్కు చెందిన షకూర్ ఖాన్ 7 సార్లు పాకిస్తాన్ వెళ్లొచ్చారు. రాజస్థాన్కు చెందిన ఖాసిం పాకిస్తాన్ ఏజెంట్లకు భారతీయ సిమ్ కార్డులు సరఫరా చేశాడు. ఐఎస్ఐ ఏజెంట్లు భారతీయుల్ని సంప్రదించడానికి ఈ సిమ్ కార్డులే వాడారు. ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు 15 మంది నిఘా వర్గాల కస్టడీలో ఉన్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత అంతర్గతంగా ఉంటూ పాక్ కోసం పనిచేస్తున్న ఇలాంటి వాళ్లను ఏరివేసే పని మొదలుపెట్టింది కౌంటర్ ఇంటెలిజెన్స్. రాబోయే రోజుల్లో మరింత మంది పేర్లు బయటకొచ్చే అవకాశాలున్నాయి.